సో ఇక్కడ చూడండి 2 గాతలు అయితే కనబడుతున్నాయి. ఇది ఏదో ఒకటి. సో ఏంటంటే అడవి పందులు ఉంటాయండి. అడవి పందులు చూడండి ఎంత గాతవేవో. సో అడవి పందులు అంటే ఎంత గాత తవ్వుతాయి. పొరపాటున వాటి చిక్కితే మన పని ఓం నమః శివయ్య. సో చూడండి దారి కూడా ఏం కనబడట్లేదు. చూసారు ఎంత ఇరుకుగా ఉందో. ఒంగోని కూర్చొని దగ్గరికి ఎలాగో పైకి వెళ్తాను. సో ఇంకా చాలా దూరం ఉందంట. సో ఎలా ఉంటుందో చూడండి. నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీరు కూడా ఎక్కడ లేట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకే, అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీను వ్లాగ్స్ అండ్ ఫ్యాక్ట్స్. మనమైతే 100వ వీడియో చూసి ఉంటారు అందరూ, బాతు మాంసం. సో బాగా క్లిక్ అయింది వీడియో. సో ఇక్కడతో అయితే మనం వీడియోని స్టాప్ చేసాం. ఇక్కడ నుంచి అయితే ఈరోజు మనం కంటిన్యూ అయితే చేద్దాం. మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు మన యశ్వంత్. సో యశ్వంత్ హాయ్ చెప్పి ఒకసారి. సో తనతో పాటుగా మన దిలీప్ అన్న ఎస్ఐకి ప్రిపేర్ అవుతానరట. హాయ్ చెప్పన్న. సో నెక్స్ట్ మన రూపేష్ అయితే వచ్చాడు. హాయ్ అన్న. సో అందరికి కూడా చాలా చక్కగా అయితే వీళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు. సో మనతో పాటు రాజు కూడా ఉన్నాడు చూడండి. సో రాజు కూడా ఉన్నాడు. సో రాజు హాయ్ చెప్పు. హాయ్. సో ఇక్కడ నుంచి అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో చూడండి మనకు చెట్లు అని చెప్పాను కదా, ఎర్రచందనం చెట్లు అంటే ఇవన్నీ కూడా. సో అన్న అయితే చెప్పారు మనకి. సో మనం చెక్ చేయొచ్చు కావాలంటే చూడండి. సో రెడ్ కలర్లో ఉంది కదా. సో ఇదంతా ఎర్రచందనం. సో ఈ దేవాలయాలకు ఎక్కువ యూజ్ చేస్తారట. సో మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. సో కొండ గురించి అయితే వీడియోస్ అయితే ఎక్కడా లేవండి. సో వచ్చిన చాలా షార్ట్స్, చిన్న చిన్న డ్రోన్ వీడియోస్ అయితే చూపించారు. సో మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి మొత్తం ఈ రోడ్ అంతా ఈ దారంతా కూడా చూపించడం జరుగుతుంది. సో వీడియో అయితే లైక్ చేయండి. సో వీడియో మొత్తం చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. రూట్ కూడా ఎలా ఉంది చూసారు కదా. మొత్తం అంతా కూడా ముళ్ళతో నిండి ఉంది. ఇదైతే చాలా రిస్కీతో కూడుకుందండి. సో మొత్తం అంతా కూడా చూపిస్తున్నారు రండి. సో దారిలో వెళ్ళేటప్పుడు మనకు కొన్ని గుర్తులు అయితే పెట్టుకుంటారు. చూడండి అక్కడ పెద్ద రాయి కనబడుతుంది కదా, ఇది ఒక స్టార్టింగ్ లో ఉండే ఒక గుర్తట. సో ఇది గుర్తు పెట్టుకుని మనం ముందుకైతే మనం వెళ్తూ ఉండాలి. సో ఇది ఫస్ట్ గుర్తు. ఇంక ముందుకు ఎన్ని ఉన్నాయి చూద్దాం పదండి. చూడండి రాళ్ళపై చూడండి ఎలా గీసారు ఏరో మార్క్స్. సో ఇవి మెయిన్ మనకి గుర్తులు అనమాట, దారి తప్పిపోకుండా. సో కనబడుతుంది కదా చూసారు కదా. సో ఇది అనేది మెయిన్. ఇది గుర్తు పెట్టుకొని మనం పైకి వెళ్తూ ఉండాలి. ఇలాంటి ముందు చాలా ఉంటాయట, చూద్దాం పదండి. సో ఇక్కడ ఒక ఏరో మార్క్ అయితే పెట్టారు చూడండి రాయికి. సో ఇవన్నీ కూడా కొండ మీదకి వెళ్ళడానికి గుర్తులండి. ఇవి అయితే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, లేదంటే దారి తప్పిపోతాం. సో ఈ కొండ చూపించడానికి అయితే మేము తెల్లవారు 4 గంటలు వేసి బయలుదేరామండి. సో మాతో పాటుగా చూసారు కదా వీళ్ళు కూడా మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. సో రాజు కూడా నాతో హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు. సో చాలా థ్యాంక్స్ రాజు. సో చూసారు కదా దారి ఎలా ఉందో, మొత్తం అన్ని ముళ్ళు, చాలా రిస్కీతో కూడుకుంది. సో మన విజయనగరంలో ఇలాంటి కొండ అనేది ఉందని తెలిసినా చాలా ఎవరు రిస్క్ చేయరు. సో మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్గా మనం అయితే చూపిస్తున్నామండి. ఖచ్చితంగా విజయనగరం అంతకీ చేరేటట్టు వీడియో షేర్ చేయండి. సో మంచి టూరిస్ట్ ప్లేస్ అట ఇది. సో పైన ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంటుందని చెప్తున్నారు ఈ బయస్ అయితే. సో ముందుకెళ్ళి ఇంకా చూద్దాం. ఒకసారి చూడండి దారి అయితే ఉంది. ఇది మనం స్టార్టింగ్ పెద్ద రాయి చూసాం కదా, ఆ రాయి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇలా వస్తామంట. సో ఎక్కడికెక్కడికి మనకు 2 దారులు అయితే వచ్చాయి. సో ఇలాంటి ముందుకెళ్తుంటే చాలా దారులు ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం రూట్ అయితే ఫాలో అవుదాం. ముందుకెళ్దారండి. పుట్ట కనబడుతుంది కదా పుట్ట. సో ఇందులో పావులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో చూసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి, లేదంటే అంతా అస్సం అయిపోతాం. ముందు రోజు ఈవినింగ్ ఇంత చీకట్లో ఎక్కుతారు ఈ కొండ. పగలే ఎంత ఘోరంగా ఉందన్న, రాత్రి అలాగే ఎక్కుతారు మీరు. అలవాటు అంటావా? అమ్మో ముందు ఇంకా దారుణంగా ఉంటుంది రండి చూద్దాం. ఇలాగే అన్న పగలే ఎంత ఒంగని వెళ్తానమ్మా, రాత్రులు అంటే మీరు ఎలాగెళ్తారా? లైట్లు వేసుకుని వెళ్తారా? అయినా పగలు కూడా అంటే మనం ఏదో గుర్తు పెట్టుకుని వస్తాం, కానీ రాత్రి కూడా గుర్తు పెట్టుకుని వచ్చారంటే గ్రేటే. వర్షమే ఇంకా ఇంకా టఫ్ పొజిషన్ అది.
దారి తప్పిపోతామా? చూసారా కింద? ఓకే ఓకే, చూడండి చిన్న ఏరో మార్క్ అయితే ఉంది. ఇది చూడకపోతే అటు వెళ్ళిపోతాం. సో రాళ్ళు కూడా అడ్డు పెట్టారు చూసారు, ఇటు వెళ్ళకూడదని. సో ఈ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తుండాలి పైకి అయితే. అప్పుడే ఆయుస్ అయితే వచ్చేస్తుంది, ఇంకా బోల్డ్ వెళ్ళాలి. సో చూసారా ఎంత కిందకు ఉన్నాయి ఇక్కడ. ఇక మొత్తం అంతా కూడా ముళ్ళు ఇవన్నీ కూడా. సో కంటికి తగిన ప్రమాదం అయితే ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి. సో ఇలాంటి దారులు ముందు ముందు ఇంకెన్ని ఉన్నాయో చూద్దాం. సో జారిపోతున్నాం చూడండి, దారి అయితే ఎంత స్లోప్గా ఉందో. సో ఈ రాయి మీద చిన్న స్లిప్ అయిన కిందకి వెళ్ళిపోతాం. సో చాలా జాగ్రత్తగా రావాలి. మా వాడు చాలా కష్టపడి ఎక్కుతున్నాడు, మా యూట్యూబర్. అది కష్టం మీద ఎక్కుతున్నాడు, ఎక్కలేకపోతున్నాడు మనిషి. కొంత దూరం అయితే వచ్చాం చూడండి, ఇక్కడ వ్యూ పాయింట్ ఎలా ఉందో. సో మార్నింగ్ కాబట్టి సన్ రైజ్ కూడా అవుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉందండి వ్యూ అయితే. సో ట్రెక్కింగ్కి మంచి ప్లేస్. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక నిజంగా ఒక అడ్వెంచర్ అని చెప్పొచ్చు. సో అందరం చాలా అలసిపోయి రెస్ట్ మూడ్లోకి వచ్చాం. ఇంకా పైకి వెళ్ళాలి, చాలా వెళ్తాం. అట్లే చూస్తున్నారు కదండి, ఇవి మనం కర్రాబిల్ల ఆడుతాం చూసారు, కర్రాబిల్ల. సో వాటికి ఉపయోగించే కర్రలు అయితే ఇవేనంటండి. సో భయ్య చెప్పిన మనకు కూడా తెలియదు. సో చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి. సో ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి, చూద్దాం రండి. అక్కడ పుట్ట కనబడుతుంది కదండి, ఆ పుట్ట నుంచి అయితే పాము ఈ కన్నంలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోయిందండి. సో దారికి భయపడి మేము అయితే వెళ్తాం, చూడండి ఒకసారి. దారి కూడా చాలా ఇబ్బంది ఉంది, అయినా తప్పట్లేదు, పాముకి భయపడి అలా వెళ్ళాల్సి వస్తుంది. చూసారా బాబాయ్. సో ఇది ఒక చూడండి, ఇక్కడైతే మరొక అడవి పని తగిన గొయ్యి అయితే ఉంది. ఇది దేనికోసం తవ్వుతుందంటే దుంపల కోసమటండి. సో ఈ చెట్టు దుంపలు ఉంటాయి కదా, వాటి కోసం తవ్వుతాయట. సో చూసారు, ఇది కూడా కొద్దిగా లోతుగా అయితే తవ్వింది, కనబడుతుంది కదా. సో చూసుకుంటూ ఇలాంటివి చాలా జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. సో మాకు దాహం అయితే వేసి దారిలో ఆగామండి వాటర్ తాగడానికి. సో దాహం అయితే వేసిందని ఆగిపోయాం, కానీ వచ్చిన భయ్యాలు అయితే మాత్రం కనబడట్లేదు, ఎటు ముందుకు వెళ్ళిపోయి అర్థం అవ్వట్లేదు. సో మేము తప్పిపోయాం అనుకుంటాను. మేమైతే చాలా భయం వేస్తుంది. భయ్యా అటుపక్క కరుపులు వస్తున్నాయి, చూపించు రాజు. భయ్యా భయ్యా ఏంటి అక్కడ ఎవరు పరగట్లేదు, దారి తప్పిపోయాం రాజు. అమ్మ భయ్యా, అటుపక్క ఏవో చిన్న సౌండ్లు వస్తాయి చూడండి, వెళ్దాం రండి. సో భయ్యా అయితే కొంచెం ముందులో ఉన్నారు, మాకు చాలా అదృష్టం అయితే బాగుంది. ఎటు వెళ్ళిపోయారు భయ్యా, దారి కనబడలేదు. మీరు వెళ్ళిపోతే అలా అనుకుని వెళ్ళిపోతే మీరు ఇలాగే ఉంటుంది. అమ్మ మొత్తం మీద అయితే ఇద్దరు కలిసిపోయాం. సో ఇక చాలా జాగ్రత్త ముందుకు వెళ్ళాలి, వెళ్ళిపోదాం. అడుగునైతే చాలా గుహల లాంటి దారిలే మాకు ఎదురవుతున్నాయండి. సో చూసారు, అన్ని ఇరికి దారులే, దారి లేని దారిలాగా ఉన్నాయి యాక్చువల్గా అయితే. సో ముందుకు వెళ్దాం, చూడండి మొత్తం డొంకలు ఎలా ఉన్నాయో. సో చాలా గుబురుగా ఇరుకుగా అయితే ఉన్నాయి, అన్ని రకరకాల ముళ్ళు అయితే ఉన్నాయి. గీసుకుంటే మాత్రం ఒంటికి చాలా డ్యామేజ్ అవుద్ది చర్మాన్ని గట్ట. సో అందుకే షూస్, ఫుల్ స్లీవ్స్, టీషర్ట్స్ ఇవన్నీ వేసుకొని వచ్చాం. సో చాలా ఆవేశంగా ఉంది, మాటలు కూడా రావట్లేదు. సో ముందుకెళ్ళి చూద్దారండి. సో ఇక్కడ ఏరో మార్క్ అయితే మరొకటి కనబడుతుంది చూసారండి. సో ఈ ఏరో మార్కులు కనబడకుండా సో చాలా మంది దారి తప్పి అయితే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరిగిందంట. సో ఇవి కూడా మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏరో మార్కులు. సో అవి చూసుకోరండి మీరు ఒకవేళ వచ్చేటట్లయితే. సో దారి తప్పే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఎక్కడి నుంచి ఉంటాయంట. సో చూసుకొని అయితే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, వెళ్ళిపోతాం. చాలా దట్టమైన అడవిలాగా ఉందండి. ఒక సింపుల్గా చెప్పాలంటే ఆంధ్ర అమెజాన్ అడవి అయితే ఎంత దట్టంగా ఉంటుందో ఇది అలా ఉంది. సో చూస్తున్నారు కదా, నేనే మీకు కల్పించి అయితే చెప్పట్లేదు, ఉందే చూపిస్తాను. సో చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో అక్కడైతే చూడండి ఉసిరి చెట్టు అయితే కనబడుతుంది చూసారా. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్క ఉసిరికాయ కూడా లేదండి తినడానికి. చాలా ఆకలి అయితే వేస్తుంది. తెల్లారి 4 గంటలకు అయితే వచ్చాం. వాటర్ బాటిల్ తప్ప ఏం లేదు మా దగ్గర. సో బిస్కెట్ ప్యాకెట్ తీసినది పైకి ఉండాలి కదా, కొద్దిగా ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సో ఇక్కడితో అయితే ఏరో మార్క్స్ అయితే అయిపోయాయండి. ఇది ఒక్కటే లాస్ట్ ఉన్నట్టు కనబడుతుంది, మరి ఇంకెక్కడ లేవు. సో దారి తప్పే అనుకుంటున్నాను. నాకైతే వెళ్ళిపోవాలో ముందుకు వెళ్ళాలో అసలు ఏంటి అర్థం అవ్వట్లేదు. ఏదైతే అయింది ముందుకు వెళ్దాం, మీకు ఎలాగైనా చూపిస్తాను కొండపైన ఉందో. పదండి వెళ్దాం. సో ఇదంతా చూడండి, ఇప్పటివరకు వచ్చినది ఫస్ట్ కొండ, ఇంకో కొండ ఉందంట. సో ఫస్ట్ కొండకు వచ్చేసరికి అయితే ఎనర్జీ మొత్తం అయిపోయిందండి. ఒకసారి చూడండి లుక్ ఎలా కనబడుతుంది వ్యూ పాయింట్ అంతా కూడా. సో
సో చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇటు సైడ్ చూడండి సన్ రైజింగ్ అయితే అవుతుంది. ఇటు చూపించకూడదు ఈచ్ సైడ్. సో వ్యూ అయితే చాలా బాగుందండి. కాకపోతే నాకే ఎనర్జీ లేదు. భయ్య అయితే మాత్రం చాలా దోల తీర్చేస్తాను నాకు. సో మొదటి కొండ అయితే దిగ్విజయంగా ఎక్కేసామండి. సో రెండో కొండ అయితే ఉంది, ఒక 1/2 అవర్ 20 minutes పడుతుందంట. సో ఫైనల్గా కొండ మీద ఏముంది, అసలు అక్కడ మన విజయనగర హిస్టరీ ఏముందో కూడా చూద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా చూడండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్గా అయితే ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఓకే, మరి కంటిన్యూ చేద్దాం అయితే.